హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా మూవీస్ ఓటీటీలో చాలా రాబోతున్నాయి. అవేంటో తెలుసుకుందాం. వచ్చిన మూవీస్ ఏంటో చూద్దాం. శ్రీ చిదంబరం గారు ఈ మూవీని ఈటీవీ ఇన్వాల్వ్ క్లెయిమ్ చేస్తున్నారు. ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. గాంధీ టాక్స్ విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీ జీ5లో క్లెయిమ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 28 నుంచి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. నవీన్ చంద్ర గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన హారర్ ఫిల్మ్ హనీ అనమాట. ఇది సన్నెక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అండ్ ప్రైమ్ వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 27వ తేదీ నుండి తమిళ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. అక్యూజ్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారనమాట. ఫిబ్రవరి 27వ తేదీ నుండి స్ట్రీమింగ్ జరుపుతూ ఉన్నారు. మల్టిపుల్ ఆడియోలో మనకి అవైలబుల్గా ఉంది. రోస్లిన్ ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. మీనా గారు మెయిన్లీ యాక్ట్ చేశారు ఇందులో. అయితే జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ని ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ జరుపుతూ ఉన్నారు. ఓం శాంతి 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 ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మార్చి 4వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అఫీషియల్గా పోస్టర్ని కూడా లాంచ్ చేశారనమాట. సుమతి శతకం ఈ సినిమాని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మార్చి ఫస్ట్ వీక్ నుంచి మేబీ స్ట్రీమింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే అనమాట. అలాగే సూపర్ సుబ్బు అనమాట. సో ఈ మూవీలో సందీప్ కృష్ణ గారు మెయిన్గా యాక్ట్ చేయడమే జరిగింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు ఈ మూవీని. ఒక టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు. కమింగ్ సూన్ త్వరలో రాబోతున్నట్టుగా చెప్పారు. లిస్ట్లో మరొక మూవీ మనకి అవతార్ ఫైర్ అండ్ యాష్. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమా మనకి 2-3 నెలల పైన అగ్రిమెంట్ రాశారు. ఇంచుమించుగా ఏప్రిల్ ఆర్ మార్చి లాస్ట్ వీక్లో అయితే స్ట్రీమింగ్లోకి రాబోతుంది. సముద్రగని గారు మెయిన్లీడ్గా యాక్ట్ చేసిన తడియం ఈ మూవీని జీ5లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మల్టిపుల్ ఆడియోలో మనకి అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతుంది జీ5లో. ఫంకీ విశ్వక్సేన్ గారు మెయిన్లీడ్గా యాక్ట్ చేసిన ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మార్చి 11వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయ్యే చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కపుల్ ఫ్రెండ్లీ అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మార్చి 12వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని అప్డేట్స్కి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి.